ఆపరేషన్ కర్రగుట్టలో పోలీసులకు ఇది బిగ్ షాక్. పోలీసుల కన్నుగప్పి 11 మంది మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు రహస్య మార్గాల ద్వారా తప్పించుకున్నారు. నిజంగా పోలీసులు ఈ విషయాన్ని గుర్తించారు. దాదాపు భద్రాచలం వైపు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. వేలాది మంది పోలీసులు కర్రగుట్టల చుట్టూ పహార కాస్తూ జల్లెడ పడుతున్నప్పటికీ రహస్య మార్గాల ద్వారా అగ్రనేతలు తప్పించుకున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఇక ఎప్పటి నుంచో సేఫ్టీ జోన్గా భావిస్తున్నటువంటి కర్రగుట్టల నుంచి అగ్రనేతలు తప్పించుకోవడంతో ప్రస్తుతం అక్కడ పోలీసులు ఇంకా సెర్చింగ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. 30 ఏళ్లుగా కర్రగుట్టను సేఫ్టీ ప్లేస్గా మావోయిస్టులు భావిస్తున్నారు. ఆపరేషన్ కర్రగుట్టను ఆపేయాలంటూ ఇటు ఆదివాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇన్ఫార్మర్ల సమాచారంతో అడవిని భద్రతా దళాలైతే జల్లెడ పడుతున్నాయి. కూంబింగ్తో రహస్య మార్గాల ద్వారా అగ్రనేతలు వెళ్ళిపోయారు. హిడ్మా కేంద్ర కమిటీ సభ్యులు సమావేశమైనట్లు తెలుసుకున్న పోలీసులు 20,000 మంది హిడ్మా టార్గెట్గా కర్రగుట్టను చుట్టుముట్టారు. ఇక కర్రగుట్టను చుట్టుముట్టిన పోలీస్ దళాల కళ్ళుగప్పి 11 మంది మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులైతే తప్పించుకున్నారు. వారిని పట్టుకునేందుకు భద్రాచలం వైపు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కర్రగుట్టల్లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో 20,000 ప్రత్యేక ఆర్మీ పోలీస్ బలగాలు కర్రగుట్టను చుట్టుముట్టిన సంగతి తెలిసిందే. కర్రగుట్టలో ఉన్న మావోయిస్టు నక్సలైట్లు అక్కడి నుంచి తప్పించుకునేందుకు 3 రోజులుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందులో భాగంగా 11 మంది కేంద్ర కమిటీ సభ్యులు కర్రగుట్టల నుంచి తప్పించుకున్నారు. వారి ఆచూకుని కనుగొనేందుకు పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి. గుట్టలో దాగి ఉన్న మావోయిస్టులు రహస్య మార్గాల ద్వారా తప్పించుకుంటున్నారన్న ఇన్ఫార్మర్ల సమాచారంతో ప్రత్యేక పోలీసు బలగాలు తప్పించుకునే వారి కోసం గాలింపు చర్యలకు పంపారు. వారు వెళ్ళిన మార్గం కర్రగుట్టల నుంచి చర్ల భద్రాచలం వైపు చేరుకునే అవకాశం ఉందని, ఆ దిశలో ప్రధాన రహదారులని తనిఖీ చేస్తూ వారిని వెంబడించాలని ఆక్టోపస్ ఐజీ స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల మేరకు నక్సల్ స్పెషల్ స్క్వాడ్ బయలుదేరి వెళ్ళింది. పీపుల్స్ వార్ నుంచి మావోయిస్టు పార్టీగా అవతరించిన నక్సలిజం ప్రత్యేక ఆర్మీని ఏర్పాటు చేసుకుని తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలను సరిహద్దుగా చేసుకొని దట్టమైన అడవుల్లో స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. అబూజ్మాడ్, కర్రగుట్టలు ప్రధాన కేంద్రంగా ఉన్నాయి. గత 30 సంవత్సరాల నుంచి మావోయిస్టులు స్థావరంగా చేసుకొని కార్యకలాపాలు సాగిస్తున్నారు. మరోవైపు ఆపరేషన్ కగార్ పేరుతో వేలాదిగా పోలీసు బలగాలు జరుపుతున్న కాల్పులను వెంటనే ఆపివేయాలంటూ ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక కోరింది. ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి మధ్య భారతంలో ఆదివాసీల హననాన్ని ఆపివేయాలని కోరారు. మధ్య భారతంలో అపార విలువైన ఖనిజ వనరులను విదేశీ వాణిజ్య సామ్రాజ్యవాదులు కార్పొరేట్లతో ఒప్పందాలు చేసుకొని అందులో భాగంగా ఆదివాసీలు వారికి అండగా ఉన్న మావోయిస్టులను అంతం చేసే కుట్ర జరుగుతుందన్నారు. ఇరు వర్గాలు కాల్పులు విరమించి శాంతి చర్చల వైపు ప్రయత్నం చేయాలంటూ ఆదివాసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆదివాసీ సంఘాల నేతలు ఏమన్నారో ఒకసారి చూద్దాం. సామూహిక హత్యాకాండను ఆపాలని చెప్పి ప్రజాస్వామ్యవాదులుగా, బుద్ధిజీవులుగా మనపై బాధ్యత ఉంది కాబట్టి ఈ రోజు ఆ యుద్ధాన్ని ఆపేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మనం ఆలోచించాల్సి ఏంటంటే ఈరోజు దండకారణ్యంలో ఏం జరుగుతూ ఉంది? ఒక ప్రశాంతమైన వాతావరణం, కార్పొరేట్ ఈ దోపిడీ వ్యవస్థ, దీనికి వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ ఒక 20 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి బుద్ధిజీవులు తమ కుటుంబాలను, తమ సుఖాలను, సర్వస్వాన్ని వదిలిపెట్టి ఈ భూమి మీద పుట్టినటువంటి పక్షి కానీ, జంతువు కానీ, ఏ ఆహారం దొరికినా, ఏం చేసినా కూడా మా కుటుంబం దక్కాలి, కుటుంబం దక్కాలి అనేటువంటి ఒక స్వార్థమైనటువంటి వాతావరణంలో వాళ్ళు దశాబ్దాలుగా తమ కుటుంబాలను వదిలేసి ఈ రోజు ఆదివాసీ సమాజం కోసం అక్కడ ఒక ప్రయోగశాల నడుపుతున్నారు. ఆ ప్రయోగశాల పేరే జనతన సర్కార్. అక్కడ వ్యవసాయం అభివృద్ధి ఉంది, విద్యా అభివృద్ధి ఉంది, నీటి వనరులు ఉన్నాయి. అక్కడ గతంలో అడవులు వర్షాకాలం వచ్చిందంటే 100 లాభం చనిపోయేవారు. అక్కడ చావులు లేవు. అక్కడ ఒక విలువైన విద్యా వ్యవస్థ, శాస్త్రీయ విద్యా వ్యవస్థ, ఒక 5వ తరగతి విద్యార్థిని అక్కడ జనతా సర్కార్ విద్యార్థి తీసుకొస్తే ఇక్కడ బొంబాయి ఢిల్లీ స్కూల్లో కూడా 10th క్లాస్ విద్యార్థి కూడా సమకాలీకులు కాదని చెప్పి అక్కడ ఒక శాస్త్రీయ విద్యా విధానం డెవలప్ చేస్తున్న తరుణంలో ఈ వ్యవస్థ బయటకు వస్తే ఈ మొత్తం వ్యవస్థ కార్పొరేట్ వ్యవస్థ ప్రమాదం అని చెప్పి ఒక పథకం ప్రకారం అక్కడ ఆ వ్యవస్థను చిన్నాభిన్నం చేసి ఈ రోజు ఒక సామూహిక హత్యాకాండ యుద్ధం చేయడం జరుగుతున్నది. ఆ యుద్ధాన్ని ఆపివేయడానికి ఈ రోజు ప్రజా సంఘాలుగా, మేధావులుగా మనమంతా కూడా ఒక మానవతావాదులుగా మన ఐక్యంగా ఉండి దానికి వ్యతిరేకంగా మనం ఇక్కడ ప్రజలను సమీకరించాల్సిన అవసరం ఉంది. అందరూ
భాగంగానే ఈ వేదిక చేస్తున్నటువంటి పోరాటంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ కూడా భాగస్వామ్యంగా ఉండి బాధ్యతగా పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉరిగినటువంటి అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ జై ప్రజాస్వామ్య తెలంగాణ, జై జై ప్రజాస్వామ్య తెలంగాణ. గత 4 రోజులుగా మధ్య భారతదేశంలోని ఛత్తీస్గఢ్ మరి దానికి అనుబంధంగా ఆనుకుని ఉన్న తెలంగాణ ప్రాంతంలో ముసుగు అనే కర్రెగుట్టలో భారతదేశ సైన్యం సిఆర్పి బలగాలు వేల బలగాలతో ఏకపక్షంగా దాడి ఉన్న సందర్భంగా ఇవాళ ప్రజలకు, ఈ దేశ ప్రజలు కానీ ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని రెండేళ్ళ ప్రశ్న అడుగుతుంది. ఒక రాజ్యాంగం ప్రకారం, ఒక కాన్స్టిట్యూషన్ ప్రకారం మీరు ఎన్నికల ద్వారా రాజ్యాంగం వచ్చింది, ఆ రాజ్యాంగ ప్రమాణం చేసింది. ఇలా ప్రజలు కోరుకుంటుందంటే ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ఉన్నది. కానీ ఈ రోజు ఆ జీవించే హక్కును పాలరాశులు ఏకపక్షంగా తమ యొక్క ఆ యొక్క కార్పొరేట్ శక్తులకు ఇక్కడ ఆ యొక్క ఎన్నికలు చూసుకొని ఆ ఖనిజ సంపదలను ఈ యొక్క కార్పొరేట్లకు ఇచ్చే విధంగా, కేవలం అణిచివేసే విధంగా ఆపరేషన్ కటర్ అనే యొక్క ఒక వేదిక ఏర్పాటు చేసుకుని ఆ రూపంలో అనుసరణ కొనసాగిస్తున్నారు. ఆపరేషన్ కటార్ కంటే ముందు మనకు అన్ని చాలా ఉన్నాయి. ఇక్కడ ఏదంటే ఇక్కడ అంతకుముందు సర్వజుడు ఉండే ఇక్కడ మహిళల ఆధ్వర్యంలో, తర్వాత ఆపరేషన్ గ్రీన్ అంటే ఆపరేషన్ సమాధానాన్ని, ఆపరేషన్ ప్రహారాన్ని, చివరికి ఆపరేషన్ కటార్ అంతిమైతం ఆదివాసులకు కొనసాగుతుంది. ఈ దేశ ప్రజలు కోరుకుంటున్నది ఏంటంటే ఈ యొక్క యుద్ధం కాదు, ఇక్కడ ఈ యొక్క మా బతుకు, మా జీవన యుద్ధం ఆట కొనసాగుతున్నది. అందులో కాదు మాకు అండగా ఈ యొక్క మావోయిస్టులు ఉన్నారు. దాని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వాలు మళ్ళీ ఒక ప్రశ్న ఈ ప్రజలు అంటే మీకు ఒకవేళ ఉద్యమాలు ఉంటే ఆ ఉద్యమాలు ఏ రూపంలో ఉన్నాయి, ఆ ఉద్యమ స్వభావం ఏంటి, ఆదివాసులు ఎందుకు అడుగుతున్నారు, ఆ ఉద్యమం ఎందుకు వస్తున్నది, ఆ ప్రశ్న వేసుకున్న ఆ ప్రశ్నను ఒక శాంతియుత మార్గం, ఆర్థిక సామాజిక కోణంలో పోవాలి తప్ప ఇవాళ శాంతిపూర్ణ సమస్య క్రియేట్ చేసి ఇవాళ దండకాలంలో ఇవాళ ఊహాజనితంగా అక్కడ ఏం జరుగుతుందో, ఏం జరిగింది ప్రశ్న ఇక్కడ అందరూ ఇక్కడ భయం పోతున్నారు. కావున బుద్ధిజీవులు మనం ఇక్కడ ఆదివాసుల పక్షాన ఉంది. ఇక వెంటనే ఇక్కడ ఈ విషయంలో మావోయిస్టులు కూడా శాంతి వారి యొక్క ప్రతిస్పందన, వాళ్ళ యొక్క ప్రతిఫలం పంపిస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రాజ్యాంగాన్ని దృష్టి పెట్టుకుని ఈ యొక్క రాజ్యాంగ విలువలకు అనుగుణంగా రాజ్యాంగ పరిధిలో కూడా వాళ్ళు ఇచ్చిన యొక్క సందేశానికి, వాళ్ళు ఇచ్చిన విజ్ఞప్తికి వెంటనే స్వీకరించి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క దీంట్లో ఒక పీస్ కమిటీ కూడా ఏర్పరిచింది ఎస్సీ చంద్రకుమార్ ఆధ్వర్యంలో. కావున వాళ్ళ సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ దాడులను ఆపి వెంటనే శాంతి కొనసాగిన కోరుకుంటూ ఇటు యొక్క సమావేశానికి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.